పార్ట్ 1లో భాగంగా పోయిన క్లాస్లో మనం మేనర్ ఆఫ్ అఫిక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్ గురించి, అంటే క్లాస్ 23 గురించి మేనర్ ఆఫ్ అఫిక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్, అలాగే 24 చారిటీ స్టాంప్స్ వాటి గురించి, అలాగే 25 యూజ్ ఆఫ్ మినిమం నెంబర్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్, అంటే లోవర్ డినామినేషన్ కంటే కూడా హయ్యర్ డినామినేషన్ స్టాంప్స్ ఎక్కువ వాడాలని, అవన్నీ పోయిన క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మెథడ్ ఆఫ్ అడ్రస్ ఒక లెటర్ మీద, పోస్టల్ లెటర్ మీద లేదా పోస్టల్ ఆర్టికల్ మీద అడ్రస్ ఎలా రాయాలి, ఆ రాయడానికి ఉన్న కండిషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. క్లాస్ 26 వచ్చేసరికి పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్. ఏ పర్టికులర్స్ రాయాలి ఒకసారి చూద్దాం. క్లాస్ 26 చెప్తుందో ఏం చెప్తుందో చూద్దాం. ద ప్రాంప్ట్ డెలివరీ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్ ఈజ్ గ్రేట్లీ ఫెసిలియేటెడ్. ఇట్ ఈజ్ అడ్రస్డ్ ఇన్ ద కరెక్ట్ మేనర్లో కరెక్ట్గా అడ్రస్ రాసినట్లయితే ప్రాంప్ట్ డెలివరీ తప్పనిసరిగా డెలివరీ చేయబడుతుంది. డిలే టు కరస్పాండెన్స్ అండ్ మిస్టేక్స్ ఇన్ డెలివరీ ఆఫ్టన్ రిజల్ట్ ఫ్రమ్ అన్ ఇన్కంప్లీట్ పోస్టల్ అడ్రస్. ఇన్కరెక్ట్ పోస్టల్ అడ్రస్ వల్ల డెలివరీ డిలే అవుతుంది. The addresses should therefore be complete and definite enough to ensure the easy transmission of the article and its delivery at destination to the addressee without any elaborated enquiry. ఏ విధమైన ఎంక్వైరీ లేకుండా ఈజీగా డెలివరీ చేయొచ్చు. ఆ డెస్టినేషన్కి అనేది ఈజీగా చేరుకుంటుంది. కంప్లీట్గా, డెఫినెట్గా, నీట్గా మొత్తం అడ్రస్ రాసినట్లయితే ఈజీగా డెలివరీ చేయబడుతుంది. ఆ డెస్టినేషన్కి తొందరగా చేరుకుంటుంది. నెక్స్ట్, ద పబ్లిక్ కెన్ హెల్ప్ ద పోస్ట్ ఆఫీస్ బై కీపింగ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఇన్ మైండ్ వైల్ అడ్రసింగ్ దేర్ కరస్పాండెన్స్ అంటే ఇక్కడ లెటర్స్ అని అర్థం వస్తుంది. లెటర్స్, ఆర్టికల్స్, పోస్టల్ ఆర్టికల్స్ అని అర్థం వస్తుంది అనమాట. అంటే ఒక అడ్రస్, ఒక కరస్పాండెన్స్ పోస్ట్ చేసేటప్పుడు పబ్లిక్ కొన్ని పాయింట్స్ మైండ్లో పెట్టుకుని పోస్ట్ చేయాలి. ఏంటో చూద్దాం. ద అడ్రస్ షుడ్ బి రిటన్ ఇన్ ప్యారలల్ టు ద లెంత్ ఆఫ్ ది కవర్ ఇన్ ద లోవర్ హాల్ఫ్ అండ్ టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్ ఆఫ్ ది ఆర్టికల్. చూడండి, ఆ అడ్రస్ రాసేటప్పుడు పబ్లిక్ ఏమి గుర్తుపెట్టుకోవాలి? అడ్రస్ రాసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది కవర్కి రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి. లోవర్ హాల్ఫ్ టువర్డ్స్ ది రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఫ్రంట్ ఆఫ్ ది ఆర్టికల్ మాత్రమే రాయాలి. లీవింగ్ ఏ క్లియర్ మార్జిన్ అట్లీస్ట్ 3 centimeters at the top of the postage stamps and labels, postmarks and other indications. ఆ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ రాయాలి? 3 centimeters మార్జిన్ అనేది ఉంచి దాని కింద మాత్రమే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఆర్టికల్ అనుకుంటే దీనికి రైట్ హ్యాండ్ సైడ్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఇలా 3 centimeters గ్యాప్ ఉంచి ఇక్కడ అడ్రస్ రాసుకోవాలి. ఈ 3 centimeters గ్యాప్లో ఏం చేస్తారో స్టాంప్స్ కానీ, లేబుల్స్ కానీ, పోస్ట్ మార్క్స్ కానీ అలాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉంటే వేసుకుంటారనమాట. అందుకోసం ఆ గ్యాప్ ఉంచాలి. The post town should be noted in the block letters and according to the approved spelling in the list of the post office, part 3 of this guide. It should also underlined. Post town అనేది బ్లాక్ లెటర్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. The pin code of the post town should be noted below. ఆ పోస్ట్ టౌన్ పిన్ కోడ్ కూడా తప్పనిసరిగా నోట్ చేయడం ఇంపార్టెంట్. The following particulars should be generally be furnished in the address and in the same order are noted below. ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్ అడ్రస్ ఈ కింద చూపిన విధంగా మనం అడ్రస్ రాయాలి అని చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్ ఫర్ డెలివరీ ఇన్ అర్బన్ ఏరియాస్, ఒకవేళ అర్బన్ ఏరియాస్లో ఆర్టికల్ ఏమన్నా డెలివరీకి పంపిస్తున్నాం అనుకోండి, అంటే అర్బన్ ఏరియాకి అడ్రస్ చేస్తూ ఒక ఆర్టికల్ రాస్తాం. అప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలో ఒకసారి చూడండి. నేమ్ ఆఫ్ ది అడ్రస్, ఏ ఆర్టికల్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ది అడ్రస్ తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రొఫెషన్ ఇఫ్ ఎనీ, ఏదైనా ప్రొఫెషన్, అతను ఏదైనా జాబ్ చేస్తున్నట్టు ఆ జాబ్ని మెన్షన్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? నేమ్ ఆఫ్ ది అడ్రస్. సెకండ్ పాయింట్ ప్రొఫెషన్ ఇఫ్ ఎనీ. అలాగే థర్డ్ వచ్చేసరికి నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది హౌస్ అండ్ స్ట్రీట్ రోడ్. నెంబరు, నేమ్ ఆఫ్ ది హౌస్, స్ట్రీటు, రోడ్డు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఏమో నేము, ప్రొఫెషను, నెంబరు, నేమ్ ఆఫ్ ది హౌస్, స్ట్రీట్, రోడ్డు మెన్షన్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది లొకాలిటీ మెన్షన్ చేయాలి. తర్వాత పోస్ట్ బాక్స్ నెంబర్ ఉంటే కనుక మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ టౌన్ పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, స్టేటు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఏది అర్బన్కి అయితే. రూరల్కి వచ్చేసరికి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్ డెలివర్డ్ ఇన్ ద రూరల్ ఏరియా, ఏదైనా ఆర్టికల్ రూరల్ ఏరియాకి అడ్రస్ చేసినప్పుడు ఎలా రాయాలి అడ్రస్ అనేది చూడండి. నేమ్ ఆఫ్ ది అడ్రస్ రాయాలి. ఫాదర్, హస్బెండ్ నేమ్ తప్పనిసరిగా రాయాలి. అదే అర్బన్కి అయితే ఫాదరు నేము అది అవసరం. ప్రొఫెషన్ ఉంటే ప్రొఫెషన్ రాస్తే సరిపోద్ది. ఇక్కడ ప్రొఫెషన్ ఉంటే ప్రొఫెషన్ కూడా రాయొచ్చు. రూరల్ అయితే నేమ్ ఆఫ్ ది లొకాలిటీ మొహల్లా రాయాలి. మొహల్ అంటే లోకాలిటీ అంటే ఆ లోకల్లో ఏదన్నా పాయింట్ ఉంటుంది కదండి, అది మెన్షన్ చేయాలి. లోకాలిటీ అంటే పలానా తాలూకా అలా. నేమ్ ఆఫ్ ది హౌస్ ఇఫ్ ఎనీ అలాంగ్ విత్ ద నేమ్ ఆఫ్ స్ట్రీట్ ఇఫ్ ఎనీ. నెంబర్ ఆఫ్ హౌస్ నెంబరు, అలాగే స్ట్రీట్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది విలేజ్ తన్నా, ఫెక్కా, హొబ్లీ అంటే ఎక్సెట్రా. నేమ్ ఆఫ్ ది విలేజ్ కూడా మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ పిన్ కోడ్, ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీసు పిన్ కోడ్ కూడా కంపల్సరీ వేయాలి. నేమ్ ఆఫ్ ది తాలూకా, తహసీల్, ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ ద కరెక్ట్ పిన్ రిటర్న్. కరెక్ట్గా పిన్ రాస్తే ఈ తాలూకా అనేది రాయవలసిన అవసరం లేదు. నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్, దిస్ ఈస్ నాట్ నెసరీ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ కూడా అవసరం లేదు. పిన్ కరెక్ట్గా రాస్తే. ఇప్పుడు రూరల్ ఏరియాకి అడ్రస్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ టు నోట్ ద డిస్ట్రిక్ట్ ఇన్ వేర్ దేర్ ఈజ్ మోర్ దెన్ వన్ పోస్ట్ టౌన్ బీరింగ్ ద సేమ్ నేమ్ ఇఫ్ పిన్ ఈజ్ నాట్ నోటెడ్. ఒకసారి చూడండి, పోస్ట్ టౌన్
మోర్ దెన్ వన్ పోస్ట్ టౌన్, ఒకటికంటే ఎక్కువ పోస్ట్ టౌన్లు bearing the same name if pin is not noted. Particularly important to note the district in cases where there is more than one post town. ఒకే నేమ్తో ఒకే పోస్ట్ టౌన్కి అడ్రస్ చేసినప్పుడు సేమ్ నేమ్తో ఒకటికన్నా ఎక్కువ పోస్ట్ టౌన్లకి అడ్రస్ చేసినప్పుడు పిన్ అనేది నోట్ చేయవలసిన అవసరం లేదు. ఇఫ్ ద నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది పోస్ట్ టౌన్, ద నేమ్ ఆఫ్ ది స్టేట్ షుడ్ బి నోటెడ్. నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ పోస్ట్ టౌన్ ఒకటే అయినప్పుడు నేమ్ ఆఫ్ ది స్టేట్ అనేది మెన్షన్ చేయాలి. ఇండికేషన్ ఆఫ్ రూట్స్ వయా షుడ్ నాట్ బి గివెన్. ఇండికేషన్ ఆఫ్ రూట్స్లో వయా అలా ఇవ్వకూడదు అనమాట. వయా తణుకు వయా ఇలా రాస్తాం కదండి, అవి రాయకూడదు. వయా కెనాల్ అలా రాస్తారో అవి రాయకూడదు. In the case of articles addressed to foreign countries, the address should be written in Roman letters and Arabic figures. Foreign country రాసినప్పుడు మాత్రం రోమన్ లెటర్స్ అరబిక్ ఫిగర్స్, రోమన్ లెటర్స్ అరబిక్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఈజ్ డిజైరబుల్ టు నోట్ ద సెండర్స్ అడ్రస్, ప్రిఫరబుల్ ఇన్ లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆన్ ది అడ్రస్ సైడ్ ఆర్ ఫైలింగ్ దట్ ఆన్ రిజర్వ్ ఆఫ్ ది ఆర్టికల్. ఇంకో చూడండి, అడ్రస్ సెండర్స్ అడ్రస్ అనేది కూడా మెన్షన్ చేయాలి ఆ ఆర్టికల్ మీద. ఎక్కడ మెన్షన్ చేయమన్నారు చూడండి, లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆన్ ద అడ్రస్ సైడ్. లోవర్ లెఫ్ట్ హ్యాండ్ ఫేస్ ఆఫ్ ది ఆర్టికల్లో లోవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లోవర్ పోర్షన్లో ఈ యొక్క సెండర్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. దీ షుడ్ బి అన్ ఇండికేషన్ ఫ్రమ్ టు ఆబ్వియేట్ ఇట్స్ బీయింగ్ మిస్టేకెన్ ఫర్ అడ్రస్ పర్టికులర్స్. ఒకవేళ అడ్రస్ పర్టికులర్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే మనకి వెనక్కి వచ్చినప్పుడు ఈ యొక్క ఫ్రమ్ అడ్రస్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంటిల్ టు కన్సెషనల్ రేట్స్ ఆఫ్ పోస్టేజ్ ఆర్ టు బి ట్రాన్స్మిటెడ్ ఫ్రీ ఆఫ్ పోస్టేజ్, the class of the article, example book post, blind literature, should be clearly noted on the top of the address side of the article. కన్సెషనల్ రేట్స్తో కొన్ని పంపిస్తూ ఉంటారు. బుక్ పోస్ట్, రిజిస్టర్ న్యూస్ పేపర్స్, ఇవన్నీ కన్సెషనల్ రేట్స్ అంటే కొంచెం తగ్గింపు, చాలా తక్కువ రేట్లతో పంపించుకుంటూ ఉంటారు. బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ ఇది వచ్చేసరికి ఫ్రీ. బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ బ్రైలీ లిపితో మాత్రమే పంపించుకోవాలి. ఇవన్నీ ఫ్రీగా, ఇది ఫ్రీ బ్లైండ్ లిటరేచర్. ఇలాంటివి పంపించుకుంటూ ఉంటారు. ఇలాంటివి పంపించినప్పుడు బుక్ పోస్ట్ పంపించినప్పుడు బుక్ పోస్ట్ అనే మెన్షన్ చేయాలి ఆ యొక్క ఆర్టికల్ పైన. అలాగే బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ కూడా మెన్షన్ చేయాలి. ద ఇండికేషన్ లెటర్ షుడ్ బి గివెన్ ఆన్ ద అడ్రస్ సైడ్ ఆఫ్ ది బల్కీ లెటర్ ప్యాకెట్స్ విచ్ ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ సైజ్ ఆర్ మేకప్ మైట్ బీ మిస్టేకెన్ ఫర్ ద అదర్ క్లాస్ ఆఫ్ ప్యాకెట్స్. లెటర్స్ పంపించినప్పుడు, లెటర్స్ అనేది బల్క్గా పంపించినప్పుడు లెటర్స్ అని మెన్షన్ చేయాలి. సైజు మిగతాది కూడా కరెక్ట్గా ఉండాలి. వేరే ఆర్టికల్స్ని పాడు చేసే విధంగా దాని సైజు ఉండకూడదు. The President and Prime Minister and other ministers of the Government of India, certain high government officials allowed to the facility of delivery of their mails to them whenever they may have happen to be on tour within India. టూర్లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, అదర్ మినిస్టర్ ఆఫ్ ది గవర్నమెంట్ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీ ఆఫ్ డెలివరీ దేర్ మెయిల్స్ దెమ్ వెనెవర్ దే మే హ్యాపెన్ టు బీ ఆన్ టూర్ విత్ ఇన్ ఇండియా. టూర్లో ఉన్నప్పుడు ఆ మెయిల్స్ అన్నీ కూడా క్యాంప్ బ్యాగ్ ద్వారా లేదా స్పెషల్ బ్యాగ్ ద్వారా పొందే అవకాశం ఉంది. A list of high officers entitled to this privilege will be found in clause 206. హై అఫీషియల్స్, గవర్నమెంట్ హై అఫీషియల్స్ ఈ యొక్క స్పెషల్ బ్యాగ్స్ లేదా క్యాంప్ బ్యాగ్స్ ఫెసిలిటీ పొందొచ్చు అని ఏ క్లాజ్లో ఉందంటే 206 క్లాజ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ ఇంటెండెడ్ ఫర్ డెలివరీ ఇన్ క్యాంప్ టు సచ్ ఆఫీసర్స్ షుడ్ నాట్ బి అడ్రస్డ్ టు ఎనీ పోస్ట్ టౌన్ బట్ ఓన్లీ దేర్ క్యాంప్ ఈజ్ ఇండికేటెడ్ అండ్ క్లాజ్ 206. ఏ విధమైన క్యాంప్ ఆర్టికల్స్ రాసినప్పుడు, క్యాంప్ బ్యాగ్స్ ఇవి క్యాంప్లో ఉన్నారు హయ్యర్ ఆఫీసర్స్, వాళ్ళకి ఆర్టికల్స్ పంపించినప్పుడు అక్కడ పోస్టల్ టౌన్ పిన్ కోడ్ అలాంటివి ఏమీ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ క్యాంప్ అడ్రస్ రాస్తే సరిపోతుంది. ఈ అడ్రస్ అనేది ఎలా రాయాలి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పోస్టల్ ఆర్టికల్ మీద అడ్రస్ ఎలా రాయాలి. ఇంకో చూడండి, లక్ష్మి, వైఫ్ ఆఫ్ చిక్కా రాముడు, అలాగే బొక్కపట్నం విలేజ్, అలాగే బొక్కపట్నం పోస్ట్ టౌన్ పిన్ కోడ్, అలాగే తాలూకా, అలాగే డిస్టిక్, ఇవన్నీ మెన్షన్ చేశారు. ఇది రూరల్కి వెళ్ళే అడ్రస్కి సంబంధించింది. ఎందుకంటే హస్బెండ్ నేము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రూరల్కి సంబంధించింది. నేమ్ ఉంది, హస్బెండ్ నేమ్ ఉంది, విలేజ్ నేమ్ ఉంది, అలాగే పోస్ట్ టౌన్ పిన్ కోడ్ ఉంది, తాలూకా ఉంది, డిస్టిక్ ఉంది. ఇవన్నీ కూడా రూరల్కి సంబంధించిన అడ్రస్కి సంబంధించింది అనమాట. అదే క్యాంప్ టౌన్ కనుకో ది ప్రెసిడెంట్ క్యాంప్ ఆఫ్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ పేరు రాస్తామండి. అలా మెయిల్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్, పర్సనల్ సర్వింగ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఇక్కడ 27 క్లాస్ 27 వచ్చేసరికి మెయిల్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్, పర్సనల్ సర్వింగ్ ఇన్ ద ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి ఏ విధమైన పోస్టల్ సేవలు అందిస్తారో ఒకసారి చూద్దాం. ద ఫాలోయింగ్ పర్టికల్స్ షుడ్ ఆల్వేస్ బి, ఏ విధమైన పోస్టల్ సర్వీస్ అందిస్తారో అలాగే వాళ్ళకి రాసిన ఆర్టికల్స్కి ఏ విధంగా అడ్రస్ చేయాలో ఒకసారి చూద్దాం. ద ఫాలోయింగ్ పర్టికల్స్ షుడ్ ఆల్వేస్ ఫర్నిష్డ్ ఇన్ ద అడ్రస్ ఇన్ కేస్ ఆఫ్ మెయిల్స్ ఆఫ్ ది పర్సనల్ ఆఫ్ ది డిఫెన్స్ సర్వీసెస్ సర్వింగ్ ద ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ విచ్ ఆర్ టు బి డెలివర్డ్. ఒకవేళ డెలివరీ చేయవలసి వచ్చినప్పుడు, అడ్రస్ రాయవలసి వచ్చినప్పుడు ఏం రాస్తారంటే ఆర్మీ పోస్ట్ ఆఫీస్కి రాసినప్పుడు ఆ యొక్క నెంబరు, ర్యాంకు, నేము, యూనిట్ ఈ రాస్తే సరిపోతుంది. నెంబరు, ర్యాంకు, నేము, యూనిట్ ఈ రాస్తే సరిపోతుంది. ఎవరికి ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్కి అడ్రస్ చేసినప్పుడు ఒక ఆర్టికల్. సచ్ మెయిల్ షుడ్ బి అడ్రస్డ్ టు 56 APO 99 APO కలకత్తా ఢిల్లీ, 56 కలకత్తా 99 ఢిల్లీ ఎక్సెట్రా వితౌట్ ఎడిషన్ ఆఫ్ ది ఎనీ పోస్ట్ టౌన్.
పోస్ట్ టౌన్ అనేది ఏమీ మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. నెంబరు, ర్యాంకు, నేము, యూనిట్, తర్వాత 56 ఏపీఓ 99 ఏపీఓ అది రాస్తే సరిపోతుంది. మెయిల్స్ ఫర్ నావీ పర్సనల్ సర్వింగ్ ఇన్ ఐఎన్ఎస్ షిప్స్లో పనిచేసే వాళ్ళకి నావీ వాళ్ళకి అడ్రస్ చేసినప్పుడు ఎలా రాయాలి? మెయిల్ ఫర్ నావీ పర్సనల్ ఆన్ బోర్డ్ ఐఎన్ఎస్ షిప్స్ షుడ్ బి అడ్రస్డ్ కేర్ ఆఫ్ ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ ముంబై. కేర్ ఆఫ్ ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బొంబాయి. నావీ ఐఎన్ఎస్ షిప్స్లో పనిచేసే వాళ్ళకి, నావీలో పనిచేసే వాళ్ళకి కేర్ ఆఫ్ ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బొంబాయి అనే అడ్రస్ రాయాలి. ద నెంబర్, ర్యాంక్ అండ్ అదర్ పర్టికులర్స్ ఆఫ్ ది అడ్రస్ యాజ్ వెల్ యాజ్ నేమ్ ఆఫ్ ది షిప్ షుడ్ బి ఇండికేటెడ్. ఇక్కడ కూడా ఈ యొక్క కేర్ ఆఫ్ ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బొంబాయి అని రాసిన తర్వాత అక్కడ నెంబరు, ర్యాంకు, అలాగే నేమ్ ఆఫ్ ది షిప్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఆర్టికల్స్ బీరింగ్ ఇండిఫినైట్ అడ్రస్ అంటే కరెక్ట్గా అడ్రస్ లేనప్పుడు ఏం చేయాలి? ఆర్టికల్స్ బీరింగ్ ఇండిఫినైట్ అడ్రస్. ఇండిఫినైట్ అడ్రస్ అంటే నిరాధారమైన అడ్రస్ రాసినప్పుడు, అంటే మనకు అక్కడ ఆ అడ్రస్ సంబంధించిన ఏమి ఉండవు అలాంటి అడ్రస్ రాసినప్పుడు ఏం చేయాలి? ఇది 29 క్లాస్ 29 గుర్తుపెట్టుకోండి. నో ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ బై ది పోస్ట్ ఆఫీస్ అన్లెస్ ఇట్ బియర్స్ ద డెఫినైట్ అడ్రస్. కరెక్ట్ అడ్రస్ రాస్తేనే ఆర్టికల్ ఏదైనా సరే డెలివరీ చేయబడుతుంది. ఇండిఫినైట్ అడ్రస్ ఉంటే ఏ ఆర్టికల్ కూడా డెలివరీ చేయబడదు. ఆర్టికల్ అడ్రస్డ్ ఇన్ ఏ జనరల్ వే, దట్ ఈస్ అడ్రస్ టు ఎన్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇన్ కాంట్రడిక్షన్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఫిర్మ్, అండ్ ఆర్టికల్ అడ్రస్డ్ టు ఇనిషియల్స్ ఆర్ ఫిగర్స్ ఆర్ టు క్లియర్లీ fictitious names or to a Christian name without surname are regarded as not bearing a definite address unless they are to the care of some definite person or firm, unless the address specifies some definite place or delivery such as particular house or particular post box or particular number in a street. ఒకసారి చూడండి, ఆర్టికల్స్ అడ్రస్డ్ ఇన్ ఏ జనరల్ వే ఎలా పంపించబడుతుందంటే అడ్రస్ టు ఏ క్లాస్ ఆఫ్ పర్సన్ ఇన్ కాంట్రడిక్షన్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఫిర్మ్, ఏదన్నా పర్సన్కి కానీ ఫిర్మ్కి కానీ, అలాగే ఫిర్మ్ అంటే సంస్థ అనమాట. అండ్ ఆర్టికల్ అడ్రస్ టు ద ఇనిషియల్స్ ఫిగర్స్ ఆర్ క్లియర్లీ ఫిక్టీషియస్ నేమ్స్. ఫిక్టీషియస్ నేమ్స్ అంటే తప్పు నేమ్లు, ఫిక్టీషియస్ అంటే నకిలీ నేమ్లు, కొత్త పేర్లు సృష్టించి అక్కడ ఉన్న అడ్రస్ కాకుండా వేరే పేరుకి అడ్రస్ చేయడం. అట్లా క్రిస్టియన్ నేమ్ వితౌట్ సర్నేమ్, క్రిస్టియన్ నేమ్స్ ఉంటాయి కదండి, వితౌట్ సర్నేమ్తో క్రిస్టియన్ నేమ్స్ రాయడం. రిగార్డింగ్ ఆర్ నాట్ బీరింగ్ డెఫినైట్ అడ్రస్, అలాంటివన్నీ కూడా డెఫినైట్ అడ్రస్గా మెన్షన్ చేయరు. ఇండెఫినైట్ అడ్రస్ అవుతుంది, అంటే కరెక్ట్ అడ్రస్ కాదు అని అర్థం అనమాట. అన్లెస్ దే ఆర్ టు ద కేర్ ఆఫ్ సమ్ డెఫినైట్ పర్సన్ ఆర్ ఫిర్మ్, ఆర్ అన్లెస్ ద అడ్రస్ స్పెసిఫైడ్ సమ్ డెఫినైట్ ప్లేస్ ఆర్ డెలివరీ సచ్ ఎ పర్టికులర్ హౌస్ ఆర్ పార్ట్ ఆఫ్ పర్టికులర్ పోస్ట్ బాక్స్, పర్టికులర్ నెంబర్ ఇన్ ఏ స్ట్రీట్. అంటే పోస్ట్ బాక్స్ కానీ, ఒక కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ అని కానీ, లేకపోతే కేర్ ఆఫ్ పర్టికులర్ ఫిర్మ్, ఒక సంస్థని, కేర్ ఆఫ్ పర్టికులర్ పర్సన్, కేర్ ఆఫ్ సంథింగ్, ఒక వ్యక్తి నేమ్ రాసి అట్లా పంపించవచ్చు. అంతేగాని ఇంటి పేర్లు లేకుండా క్రిస్టియన్ నేమ్స్తో కానీ, అలాగే నకిలీ పేర్లతో కానీ అడ్రస్ చేయకూడదు. ఆర్టికల్స్ అడ్రస్డ్ ఇన్ జనరల్ వే ఆర్ టు ఇనిషియల్ ఫిగర్స్, Christian names without surnames, fictitious names, conventional marks of any kind will not be delivered if addressed merely to a post office, post a resident or care of postmaster. ఈ ఫిక్టీషియస్ నేమ్స్తో కానీ, క్రిస్టియన్ నేమ్స్ వితౌట్ సర్నేమ్స్తో ఉన్నాయి కానీ, ఇనిషియల్ ఫిగర్స్ కానీ, కన్వెన్షనల్ మార్క్స్ ఎనీ కైండ్ విల్ నాట్ బి డెలివర్. ఏదన్నా కన్వెన్షనల్ మార్క్స్ అంటే ఒక పేరు రాసి సింబల్ వేయడం అనమాట. ఈ లేకపోతే ఒక స్ట్రీట్ నేమ్ రాసి సింబల్ వేయడం, ఇలా వెళ్ళండి అని ఒక సింబల్ వేస్తే అలాంటివన్నీ తీసుకోరు. ఒకవేళ పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్ కానీ బుక్ చేసినట్లయితే అడ్రస్ చేసినప్పుడు పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని మాత్రమే అడ్రస్ చేయాలి. పార్సిల్ ఆర్ అదర్ ఆర్టికల్స్ టెండర్డ్ యాజ్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ట్రాన్స్మిషన్ అండర్ ద రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ వాల్యూ పేయబుల్ సిస్టమ్ ఆల్సో మనీ ఆర్డర్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అన్లెస్ దే ఆర్ డెఫినెట్లీ అడ్రస్డ్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఫిర్మ్. ఆ వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్, అలాగే ఇన్సూరెన్స్ చేసిన ఆర్టికల్స్, అలాగే మనీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా డెఫినెట్ అడ్రస్ రాసినట్లయితే, ఎవరికైతే ఫిర్మ్కి కానీ లేకపోతే పర్సన్కి ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళకి డెఫినెట్ అడ్రస్, కరెక్ట్ అడ్రస్ రాసినట్లయితే మాత్రమే బుక్ చేయబడతాయి. సచ్ ఆర్టికల్స్ అడ్రస్డ్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఫిర్మ్ కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ and the name of the office where post box stands are registered will also be accepted provided they are addressed to person or firms in whose names of the post box stands are registered. ఒకసారి ఇది గమనించినట్లయితే కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ అని, కేర్ ఆఫ్ ది పర్సన్ నేమ్తో కానీ, పోస్ట్ బాక్స్ స్టాండ్స్ రిజిస్టర్డ్ విల్ ఆల్సో బీ యాక్సెప్టెడ్. పోస్ట్ బాక్స్ ఒకవేళ ఒక వ్యక్తి పోస్ట్ బాక్స్ ఉంది, మనీ ఆర్డర్ పంపించవలసిన వచ్చినప్పుడు కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ నెంబర్ అని ఆ పర్సన్ నేమ్ రాసినప్పుడు కూడా పంపించవచ్చు. అడ్రస్ టు పర్సన్స్ ఆర్ ఫిర్మ్స్ whose names the post box stands are registered. ఫిర్మ్స్ కూడా పంపించవచ్చు. ఆ ఫిర్మ్స్ మీద పోస్ట్ బాక్స్ ఫిర్మ్స్కి ఉంటుంది కదండి, అప్పుడు ఫలానా సంస్థ కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ నెంబర్ అట్లా రాసి కూడా పంపించవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్, ఇన్ ద ఆఫీస్ ఆఫ్ డెలివరీ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ దేర్ ఈస్ నో పోస్ట్ బాక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది అడ్రసీ ఆర్ ద అడ్రసీస్ హ్యాజ్ ceased to be renter of the post box, the article will be returned to the sender. చూడండి, ఆఫీస్ ఆఫ్ డెలివరీ ఆఫీస్లో కనుక ఫౌండ్ దట్ దెర్ ఈజ్ నో పోస్ట్ బాక్స్, అక్కడ ఏ విధమైన పోస్ట్ బాక్స్ లేదు, బట్ నేమ్ ఆఫ్ ది అడ్రస్ ఆర్ అడ్రస్ సీజ్డ్ టు బి రెంటర్ ఆఫ్ ది పోస్ట్ బాక్స్, కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ అని పంపించారు, అక్కడికి వెళ్ళి చూస్తే ఏ విధమైన పోస్ట్ బాక్స్ లేదు. అలాంటప్పుడు ఆర్టికల్ ఏం చేస్తారు? రిటర్న్ టు సెండర్ చేస్తారు. గుర్తుపెట్టు.
ఎడిషన్ ఆఫ్ సెండర్ అడ్రస్. క్లాస్ 30 వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ సెండర్స్ అడ్రస్ ఎడిషన్ చేయడం దాని గురించి చెప్తుంది. ఎవ్రీ ఆర్టికల్ షుడ్ బియర్ ఆన్ ద బాటమ్ లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ది సెండర్ అడ్రస్ ఎక్కడ రాయాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. 30 క్లాస్ 30. ఎవ్రీ ఆర్టికల్ షుడ్ బియర్ బాటమ్ లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సెండర్ ఇంక్లూడ్ పిన్ ఆర్డర్ దట్ ద పోస్ట్ ఆఫీస్ మే బీ ఎబిల్ టు కేస్ నాన్ డెలివరీ టు రిటర్న్ ద అన్ఓపెన్డ్ అండ్ వితౌట్ డిలే. ఒకవేళ డెలివరీ చేయకపోతే పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయకుండా ఆ యొక్క ఆర్టికల్ని మళ్ళీ తిరిగి సెండర్కి వెనక్కి పంపించడం కోసం సెండర్ అడ్రస్ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. పోస్ట్ టౌన్ అవన్నీ. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ డిజైరబుల్ ఇన్ కేస్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ వెదర్ లెటర్స్ ఆర్ పార్సిల్స్ అండ్ అన్రిజిస్టర్డ్ పార్సిల్స్. ఇది తప్పనిసరిగా వేటికి తప్పనిసరిగా ఉండాలంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్, అలాగే లెటర్స్, పార్సిల్స్, అన్రిజిస్టర్డ్ పార్సిల్స్కి తప్పనిసరిగా రాయాలి. A large number of undelivered articles is destroyed every year various return letter offices because they contain no clue inside to the whereabouts of the senders. చాలా ఎక్కువ మొత్తంలో ప్రతి సంవత్సరం కూడా రిటర్న్ లెటర్ ఆఫీస్లో ఆర్టికల్స్ అన్ని డిస్ట్రాయ్ చేయబడుతున్నాయి. ఎందుకంటే ఫ్రమ్ అడ్రస్ లేక కానీ, లేకపోతే ఆర్టికల్ ఓపెన్ చేసిన తర్వాత లోపల కూడా ఏ విధమైన అడ్రస్ లేక కొన్ని ఆర్టికల్స్ డెలివరీ అవ్వక డిస్ట్రాయ్ చేయబడుతున్నాయి. అందుకని కంపల్సరీగా సెండర్ అడ్రస్ అనేది నోట్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్సో సజెస్ట్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ సెంట్ బై ప్యాకెట్ పోస్ట్ ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సెండర్ షుడ్ బి ఆల్వేస్ రిటన్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్. ఒకవేళ ప్యాకెట్ పోస్ట్లో కానీ ఫోటోగ్రాఫ్స్ పంపించవలసి వస్తే ఆ ఫోటోగ్రాఫ్ వెనకాల సెండర్ నేము రాయాలి. ఇంటిమేషన్ ఆఫ్ అడ్రస్ టు కరస్పాండెంట్స్ అబ్రాడ్కి సంబంధించిన లెటర్స్ ఎలా రాయాలి. 31 ఆర్టికల్స్ అబ్రాడ్ గుర్తుపెట్టుకోండి, అంటే విదేశాలకి. ద పబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ వెన్ ఫర్నిషింగ్ దేర్ అడ్రసెస్ టు కరస్పాండెంట్స్ అబ్రాడ్ టు మెన్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ విచ్ దే రిసైడ్. నేమ్ ఆఫ్ ది స్టేట్ అనేది కంపల్సరీగా రాయాలి. విచ్ దే రిసైడ్, వాళ్ళు ఉంటున్న నేమ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండియా. అంటే ఇంటిమేషన్ ఆఫ్ అడ్రస్ ఈస్ కరస్పాండెంట్స్ అబ్రాడ్లో ఉన్నవాళ్ళు మనకి అడ్రస్ చేసినప్పుడు నేమ్ ఆఫ్ ది కంట్రీ, స్టేటు, నేమ్ ఆఫ్ ది కంట్రీ తప్పనిసరిగా రాయాలి. అర్థమైంది. అబ్రాడ్ నుంచి మనకి ఎవరైనా లెటర్ రాస్తే, లేకపోతే మనం అబ్రాడ్కి రాసినా అక్కడ మనకి సెండర్ అడ్రస్ దగ్గర నేమ్ ఆఫ్ ది స్టేటు, కంట్రీ నేము మెన్షన్ చేయాలి. ఒకవేళ అబ్రాడ్ నుంచి మనకు రాసినప్పుడు నేమ్ ఆఫ్ ది కంట్రీ, అలాగే స్టేట్ నేమ్ ఆఫ్ ది కంట్రీ మెన్షన్ చేయాలి. థ్యాంక్ యూ.